గురుగారు చావా సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? ఆ బిట్స్ వస్తాయి కదా సెల్లో, ఆ రీల్స్ షార్ట్స్, ఆ లాస్ట్ సీన్ వస్తే నేను ఆ లైక్ కొట్టడానికి భయపడతాను. లైక్ కొడితే అవమానించినట్టు ఫీల్ అవుతాను. అంటే అతను మెచ్చుకోవడానికి నొక్కాలి, కానీ ఆ బాధని అంగీకరించినట్టు అవుతుందని అలా అది మనం వివరించలేం. నా వేదన, నా ఆవేదన, నా నివేదన నేను హాల్లోంచి బయటకు వచ్చాక మాట్లాడిన దాంట్లో మీరు చూడొచ్చు. అంటే ఆ సినిమా చూడాలి, ఎందుకు చూడాలి అంటే కొన్ని పాయింట్స్ ఏం చెప్తారు గురుగారు? ఎందుకు చూడాలి? నీ కోసం ఎవరు హైందవీ స్వరాజ్యం, ఓన్లీ స్వరాజ్యం అని సరిపోయేదిగా, హైందవీ సామ్రాజ్యం అంటే హిందువులు తలెత్తుకుని తిరగాలి. హిందువులు బొట్టు పెట్టుకోవాలంటే, జుట్టు ఉంచుకోవాలంటే, శిఖ ఉంచుకోవాలంటే పన్ను కట్టారు. భీతి చెందిన హిందువులు మతం మారి ఒక వర్గం అయ్యారు. లోభం చెందిన హిందువులు మతం మారి ఇంకో వర్గం అయ్యారు. ప్రీతి చేత ఎవరో మతం మారలే, భయం చేత, లోభం చేత. వాళ్ళు మన వాళ్ళే. అలా మార్చేలా ఏమార్చి ఈ దేశాన్ని వశం చేసుకోవడానికి, ముక్కలు చేయడానికి ఔరంగజేబు కంటే ముందు నుంచి చాలా ప్రయత్నాలు జరిగినాయి. అందులో ఔరంగజేబు యొక్క క్రూరత్వం హయ్యెస్ట్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావనుకో, నువ్వు కల్పించేవు అంటావు, నేను చెప్తే నేను కల్పించాను అంటారు ఎవరైనా. కానీ మీ ఇంట్లో ఇప్పుడు మీ ఆఫీస్ అమ్మాయిది అలమారలో ఏముందో నీకు తెలుసుగా, నువ్వు చెప్పాక మేము నమ్మాలిగా. అలా అలంగిరి నామ అంటే ఔరంగజేబ్ అతనే రాసుకున్నాడు. ఏ రోజు ఏ భాగాన్ని కట్ చేశారు, ఎలా కన్ను పీకారు, ఎలా నాలికని కత్తిరించారు, ఎలా చంపారు, ఎలా చర్మం ఒలిచారు, 39 రోజులు. అలాగే బాబర్ నామ, అక్బర్ నామ, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళు చేసిన లుచ్చా పనులు వాళ్ళే రాసుకున్నారు. ఇప్పుడు అటువంటి లుచ్చాలు మనకి సంబంధమే ఉంది. వాళ్ళ పేర్ల మీద రోడ్లు ఏంటి? అది ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం మారింది. అంతకుముందు చీపురు కట్టు ఉండేది. సో చీపురు కట్టోడు దేశ విద్రోహి అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఇందాక ఏదో పోస్ట్ చూశాను, ఈ హుమాయూన్ రోడ్డు, అక్బర్ రోడ్డు, పిచ్చి తొగ్గలక రోడ్లు, ఇవన్నీ పేర్లు మార్చేస్తారట, తీసేస్తారట. అది గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ దేశానికి ఆ రాక్షస సంతతికి ఏ సంబంధం లేదు కదా, వాళ్ళు దోచుకోవడానికి వచ్చిన దొంగలు. కాబట్టి ఆ దొంగలని హీరోలుగా మనకి నేర్పించారు. జోధా అక్బర్. జోధా ఎవరు, అక్బర్ ఎవరు, ఏంటి సంబంధం? అక్బర్ని ఒక వీరవనిత పేక మీద కత్తి పెట్టింది, ఆవిడ గురించి ఎవడు చెప్పరు. అక్బర్ ఒక్కరోజే కొన్ని వేల మందిని చంపాడు, 30,000 మంది పైన. అది ఎవడు చెప్పరు. ఈ సోది కథలన్నీ చెప్తారు. ఎన్ని గుళ్ళు కూలగొట్టారు, ఔరంగజేబు ఆధ్వర్యంలో ఎన్నిసార్లు కాశీ మీద దండయాత్ర జరిగింది, మధుర, ఇలా ఎన్నో. మనం మారాలి. తినేటప్పుడు, కొనేటప్పుడు హిందువులు ఒక్కళ్ళే మారాలి. యాక్చువల్గా హిందువులందరినీ మతం మార్చి వాళ్ళ మతం వాళ్ళగా మార్చాలని వాళ్ళ కోరిక. వీళ్ళకి అదే కోరిక. వెదర్ ఎడారి 1 ఆర్ ఎడారి 2, ఇద్దరికీ ఒకే కోరిక, అందరూ వాళ్ళ మతం వాళ్ళు అయిపోవాలని. కానీ మనొక్కలకే లేదు అలాంటి కోరిక. ఎవరిష్టం వాళ్ళండి. ఇందాక కూడా ఆ యాంకర్ అమ్మాయి వాళ్ళ పాపన ఆలిపోతారండి. మనం అంతేగా, మన నేచర్ అది, మన నేచరు. కానీ ఆ పాపిష్టి మతాలు ఎక్కితే ఏమవుతుంది? బంగ్లాదేశ్లో చూడలేం మనం. వాళ్ళ ఆడపిల్లలు మన ఆడపిల్లని బట్టలు తీసేస్తే వాడు దాన్ని వీడియో తీసి మానభంగం చేసి, అంత దిగజారినటువంటి మైండ్ సెట్ వాళ్ళకి ఎలా వచ్చింది? అసలు
అంటే వినటానికి అభ్యంతరకరంగా ఉన్న పదాలు కూడా వాడుతూ కనిపిస్తే కొడతానంటాడు, లేకపోతే నీ గోచి తీస్తానంటాడు. అసలు నోటికి ఏ పదం వస్తే ఆ పదం. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. అసలే కోతి, దానికి కళ్ళు తాగింది, దానికి ఆల్రెడీ పిచ్చుంది, అది నిప్పులు తొక్కింది, దానికి ములుగుచ్చుకుంది, దానికి తేలుగరిచింది. అదే గొర్రె, అదే బైబిల్ ఎక్కిన ఈ పాస్టర్లో లేకపోతే ఇంకొకడో ఎవడైనా వాళ్ళు ఏమంటారు, మాది ప్రేమ మతం. నేనేమంటాను, పెంట మతం. ఏది నిరూపణ అయింది, ప్రేమ మతమా పెంట మతమా? యాక్చువల్గా అంటే అకార్డింగ్ టు వాళ్ళ బైబిల్ ప్రకారంగా మాట్లాడితే మీ వల్లనే నా నామం దూషించబడుతుందని అందులో చెప్తారు. ఇప్పుడు మధ్యాహ్నం ఎవరో పిల్లోడు ఫోన్ చేసి, గురువుగారు మీరు గొర్రెలను విమర్శించండి, జీసస్ని విమర్శించకండి, అతను మన దేశం వచ్చి అది ఇది నేర్చుకున్నాడు కదా అన్నాడు. ఒరే నాకేమన్నా సరదాయా తిట్టడం? ఆ మాటకు వస్తే నేను మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు, మౌనంగా ఉండాలి. తెలుసుగా నేను రోజు మౌనంలో ఉంటా. నాకు బాకీ ఉంది కూడా, అప్ టు 20 days మౌనం చేశా. అంటే 1 day 2 day 3 5 10 15 20 అలా అయినాయి. ఇంకా 1 month మౌనం చేయాలి. ఎప్పుడు దొరుకుద్దని చూస్తున్నా, అసలు కుదరట్లే. మరి ఎందుకు నేను విమర్శించాల్సి వస్తుంది? నాకేం ఇష్టం లేదు తిట్టడం, అస్సలు ఇష్టం లేదు. మాట్లాడమే వద్దు అనుకుంటే తిట్టడం ఎందుకు? కానీ తప్పక వాడు, మీ వీడియో నువ్వు చూసావు లేదమ్మా, నేను తిరుపతి వాడిని, తిరుపతిలో సింహాసనం మీద సాతానుగాడు కూర్చున్నాడు అంటాడు. తిరుపతిలో ఒక అతను సాక్ష్యం అదే కదా మీరు చూసావా? చూశాను గురుగారు. కిందే కామెంట్ పెట్టాను, ఆడు తిరుపతిలో ఉంటున్నాడంటే మనకే పుట్టాడు, ఆడి పేరు కూడా మన పేరే ఉంటుంది, కానీ బైబిల్ ఎక్కడం వల్ల కదా వాడు దిగజారిపోయాడు. వాడు ఏం చెప్పచ్చు, యేసు అనేవాడు నాకు ఇది చేశాడు అది చేశాడు అని చెప్పచ్చు. సాతానేంటి? అసలు ఆ మాటకు వస్తే నాకు తగిన మద్దతు వస్తే, నేను 2-3 ఏళ్ళ నుంచి నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ సాతాను మహారాజు. మేము మూవీ తీయాలి అంటే పిండి కొద్దీ రొట్టి, అది ఆలోచనలో ఉంది. అది ఎంత సపోర్ట్ ఇస్తే అంత చేయాలి. ఫ్రేమ్ మాత్రం 3,000 పెట్టి చేయించి పెట్టాను. ఎందుకంటే మీరు చూడొచ్చు, సాతాను మహారాజు అని ఎందుకు అంటున్నానంటే, అతను ఎవరిని చంపమని చెప్పలే, ఎవరిని చంపలేదు కూడా, చంపలేదు. అదే గాడ్ అని చెప్పుకునే ఈ పాత నిబంధనుడు కొత్త నిబంధనుడు ఇద్దరు కూడా నమ్మని వారి మెడకి బండగట్టి వారిని సముద్రంలో పడవేయడి అని ఒకడో, మీ పిల్లల మాంసం మీతో తినిపించదాం అని ఒకడో, నీవు చూచునుగా నీ భార్యలను నీ చేరువానికి అప్పగించేదను అని ఒకడో. ఇది ఆ అపరిశుద్ధం. వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం ఆ పుస్తకం. లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి, అతని పేరు అజయ్, ఇలా ఏదేదో వాగేస్తూ ఉన్నాడు, కానీ కింద కామెంట్లు చదవండి. ఇప్పుడు మొన్న మేము శ్రీలంక వెళ్ళాం, నువ్వు అడగలేదు అసలు, ప్రయాగ అడిగావు. శ్రీలంక ఖచ్చితంగా. ఆ గైడ్ చెప్తున్నాడు, వాటర్ బాటిల్ మనం లీటర్ ఉంటుంది కదమ్మా, 120 రూపాయలు, మనకి 20 రూపాయలు కదా, అక్కడ 120, అంటే వాళ్ళ 120, అంటే మనకు 60 ఇంచుమించుగా, మన 60 ఎంతో పల్లె లీటర్. ఆయన చెప్పాడు ఫస్ట్ రోజే గైడ్, మాకు ఇక్కడ అన్నీ డబల్ ట్రిబుల్ ఉంటాయి, ఈ డబ్బులతో మేము KG to PG మేము ఉచిత విద్య ఇస్తాం, ఇక్కడ పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ఉచితంగా జరుగుతాయి, ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి, కానీ మా ప్రయారిటీ ఇది. నేను అనుకున్నా వాళ్ళకి ఆర్థిక మాంద్యం ఉంది, బుద్ధి మాంద్యం లేదులే.